హే ఫ్రెండ్స్, స్పిరిట్ మూవీ నుంచి ఒక దిమ్మ తిరిగిపోయి అప్డేట్ అయితే వచ్చింది. అసలు అప్డేట్ ఏంటి? ఇంతకు స్పిరిట్ మూవీలో మనం ప్రభాస్ గారిని ఎలా చూడబోతున్నాం, అసలు ప్రభాస్ గారిని స్పిరిట్ మూవీలో ఎన్ని క్యారెక్టర్లలో చూడబోతున్నాం అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా స్పిరిట్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, స్పిరిట్ మూవీ షూటింగ్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా 55% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ అంతేకాదు, రీసెంట్ గా స్పిరిట్ మూవీ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు భారీ సెట్స్ వేసి అందులో మన ప్రభాస్ గారిని పెట్టి మన ఊహకి అందని విధంగా ఒక పెద్ద ఫైట్ సీన్ అయితే ప్లాన్ చేశాడంట. అండ్ ఈ ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫైట్ సీన్ గా నిలిచిపోతుందంట. వామో, నిజంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో లిటరలీ నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. కానీ ఒకటి మాత్రం అర్థం అవుతుంది, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారని. అండ్ ఇక ఈ స్పిరిట్ మూవీలో మనం ప్రభాస్ గారిని ఎలా చూడబోతున్నామంటే, ఇప్పటి వరకు మనం ప్రభాస్ గారిని ఏ కోణంలో అయితే చూడలేదు ఆ కోణంలో మనకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే పరిచయం చేయబోతున్నాడంట. అండ్ అంతేకాదు, అసలు వైలెన్స్ అంటే ఏంటో ఈ స్పిరిట్ మూవీతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. ఇక మూవీలో ప్రభాస్ గారు మనకు ఎన్ని క్యారెక్టర్లలో కనిపించబోతున్నాడంటే, ఒకరేమో మిలిటరీ ఆఫీసర్ గా అండ్ ఇంకొకరేమో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని ఇప్పుడున్న రూమర్స్ అయితే చెబుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చూడాలి. మరి మీరెంత మంది స్పిరిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో జై రెబల్ స్టార్ ప్రభాస్ అని కామెంట్ చేయండి. అండ్ స్పిరిట్ మూవీ డే 1 రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్షన్స్ ని కొల్లగొట్టొచ్చు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.